హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి రాదన్నారండి. కొద్ది చిల్లర వర్క్లు అయితే చేస్తాం మనం. ఆల్రెడీ మెయిన్ డోరు లాక్ అయితే మార్చాము. అంటే తాళం పోయింది వీళ్ళది. తాళం పోతే మనం తాళం అయితే మార్చామండి. పాత తాళం ఏదక్క, ఈ తాళం అయితే మనం అంటే ఆల్రెడీ వీళ్ళు లోపల ఉండిపోయింది అనమాట. అంటే ఇది ఎలాగోలా జాగ్రత్తగా తీశాను. అంటే మళ్ళీ తీయడాలు ఇవన్నీ మనం వీడియోలో చూపించకూడదు కాబట్టి, అంటే మళ్ళీ మనం కొంతమంది అంటారు ఏమనంటే, ఏంటి సార్ ఇది దొంగలకి మీరు ఎలా తీయాలా చూపిస్తున్నారు అనే టైప్లో చెప్తారని చెప్పి నేనైతే లాక్ తీసేదైతే నేను వీడియో అయితే చేయలేదండి. లాక్ అయితే తీసేసి మనం ఈ కొత్త లాక్ అయితే మనం వేసాము. ఇదిగోండి, కొత్త లాక్ అయితే మనం బిగిచ్చేసాం ఆల్రెడీ. ఇంక ఈ మెయిన్ డోర్ లాక్ అయితే వేసాం. అలాగే మన సేఫ్టీకి ఈ బద్దీ కూడా వేయడం జరిగింది. మనం స్టీల్ బద్దీ ఒకటి అయితే మనం తీసుకొచ్చి బలంగా ఉండడానికి అయితే మనం చేసాం. ఇదైతే అయిపోయింది. ఇంకా అలాగే మన బెడ్రూమ్లో కూడా ఈ లాకులు పోయినాయి. ఈ లాకులు కూడా మనం కొత్తవి తీసుకొచ్చాం. ఈ లాకులు కూడా వేస్తున్నాం ఇప్పుడు. అలాగే ఇటుపక్క కూడా దీనికి కూడా అయితే ఒక లాక్ అయితే పోయింది. ఈ లాక్ కూడా అయితే మనం వేయాలి. ఇప్పుడే మేము వెళ్ళి లాకులు కూడా మనం స్టీల్ లాకులు అయితే తీసుకొచ్చాం. మనం వెళ్ళి కొద్దిగా పాత ఏమో కొద్దిగా డెలికేట్ ఉన్నాయి పాతే. ఇప్పుడైతే నేను చెప్పాను కొద్దిగా మంచి తీసుకుందాం అని చెప్పాను. కొద్దిగా హెవీ అయితే తీసుకున్నాం లాకులు కూడా, మంచి లాకులు అయితే. ఇప్పుడు అయితే మనం ఈ రెండు డోర్లకి మనం లాకులు అయితే వేసేయాలి. అలా ఇక్కడ ఈ కబోర్డ్లకు వచ్చేసరికి మనకి వీళ్ళకి లోపల కొద్దిగా చెమ్మలాగా వస్తుంది, కొద్దిగా స్మెల్ లాగా ఉందంటే అప్పుడు జాలీలు అయితే తీసుకొచ్చాం వీటికి. అంటే హెయిర్ వెళ్ళటానికి, లోపలికి గాలి అవన్నీ వెళ్ళటానికి అయితే మనం ఇక్కడ ఒకటి ఈ 3 డోర్లకి అయితే వేయాలి. ఈ డోర్ అయితే మనకు అర్థం ఉంది కాబట్టి దీనికి వేయడానికి కుదరదు కాబట్టి మనం ఈ 3 డోర్లకి కింద ఒకటి పైన ఒకటి మొత్తం 6 అయితే వేయాలి. అలాగే జాలీలు తీసుకొచ్చాం. కిచెన్లో కూడా మనం జాలీలు అయితే వేయాలి. కిచెన్లో కింద ప్లాట్ఫామ్ వరకు అయితే మనం వేయాలి. ఎన్ని డోర్లు ఉన్నాయి కిచెన్లో? ఇవ్వండి, ఈ డోర్లకి అయితే మనం జాలీలు, హ్యాండిల్స్ కూడా పోయినాయిగా, తెచ్చేసేవాళ్ళమే చక్కగా. సరే అయితే హ్యాండిల్స్ కూడా తెచ్చి వేసేద్దాం. అయితే ఈ జాలీలు అయితే ఇల్లు వరకు అయితే మనం వేయాలండి. ఇది అయితే వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను ఒక్కడనే చేస్తున్నాను. ఇక సురేష్ అయితే వాళ్ళ వర్క్ అయితే వెళ్ళలేదు, బయటికి వెళ్ళాడు. ఇక వర్క్ కూడా మనకు కూడా వేరే చోట అయితే వర్క్లు అయితే ఆగినాయి. కొద్దిగా ఈ చిల్లర వర్క్లు అన్నీ ఈరోజు అయితే మనం ఇక్కడైతే కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు. ఇంక ఈ డోర్లకి అయితే మనం ఈ మధ్యలో ముక్క తీసి ఇదైతే జల్లీలు అయితే వేసామండి. ఇది మొత్తం ఈ 3 డోర్లకి ఒక్కొక్క డోర్కి 2 వేసాం. ఇవ్వండి, ఇప్పుడైతే ఇవి అయితే మనం బిగిచ్చేసేయాలి. ఈ బిగిచ్చేస్తే మనకి ఇక్కడ కింద వర్క్ అయిపోద్ది. కిచెన్లో కూడా ఇలాగే హోల్స్ పోసి డోర్లు కూడా బిగిచ్చేసాను కిచెన్లో. ఇప్పుడైతే ఈ బెడ్రూమ్లో అనమాట. ఈ బెడ్రూమ్లో బిగిచ్చేస్తే మనకి కింద వర్క్ అయిపోద్ది. పైన వచ్చిన వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా చేస్తే అయిపోద్ది మనకు వర్క్. ఇక అయితే మనం డోర్లు అయితే బిగిచ్చామంట, కంప్లీట్ చేసాం. ఈ 3 డోర్లకి మనం పైన 3 కింద ఒక 3 వేసాం. ఇదైతే అయిపోయింది. అలాగే ఇంకా ఈ లాకులు కూడా మనం కంప్లీట్ చేసాం. పై ఫ్లోర్కి వెళ్తున్నాం. పై ఫ్లోర్లో చిన్న చిల్లర వర్క్ ఉందా, వర్క్ అయితే మనం చేయాలి, చూపిస్తాం అవి కూడా. ఇదైతే ఈ కబోర్డ్కి అయితే మనం లాక్ అయితే వేయాలండి. అంటే వీళ్ళు కొద్దిగా సామాన్లు పెట్టుకోవడానికి అయితే లాక్ అయితే వేయమన్నారు. అయితే ఇక్కడైతే లాక్ అయితే వేస్తున్నాను. అలాగే ఆ డోర్కి వచ్చేసరికి గడి అయితే వేయాలి. గడిపోయింది, ఆ గడి ఒకటి అయితే వేయాలి. ఇదండి పైన అయితే వర్క్ మనకి. ఇక అయితే దీనికైతే మనం లాక్ అయితే వేసామండి. ఇది ఇంకా లోపల లాక్ వేసుకోవాలనుకుంటే మన లోపల కూడా 2 గళ్ళు వేసుకోవాలి కంపల్సరీ. టవర్ బోర్డులు వేస్తేనే మనకు లాక్ పడిద్ది, లేదంటే పడదు. ఇంకా అలాగే ఆ బాత్రూమ్ వరకు అలాగే అడ్జస్ట్ చేసి ఇంకా బాండ్ వేసి ఇక 2 రింగులు తెచ్చి వేసాను. ఇది కూడా అయిపోయింది, మనకి కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే మనకి. ఇక వర్క్ అయితే మనం కంప్లీట్ చేసాం అనమాట మొత్తం. కింద చిల్లర వర్క్స్, ఇక ఈ పైన కానీ ఏదైనా సరే మొత్తం అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఈరోజు అయితే వర్క్ అయితే ఇంతవరకు అయితే చేసామండి. ఇప్పుడు మన టైం వచ్చేసరికి 2 అవర్స్ ఉంది. ఇక పొద్దున్న వచ్చాను, పొద్దున్న 9ంటికి వచ్చాను. ఇక లాక్ ఇరిగిపోయినాయి అవన్నీ వేయడం, ఇంకా ఈరోజు అంతా చిల్లర వర్క్లు అయితే చేసాం, కంప్లీట్ చేసాం. ఇదండి ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.